ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఈ 2025 నూతన సంవత్సర కాలములో జనవరి మాసములో ఈ 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం, మరి పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది ఈ రాత్రి మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మరి మా ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా మీరు బాగున్నారా? మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని, సంతోషంగా ఉన్నారని నేను ప్రభు ప్రేమతో నమ్ముతున్నాను. మరి రాత్రి వేళ మరి మీరందరూ కూడా మరి మా కార్యక్రమాన్ని వీక్షించి మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇలా ప్రతి ఆదివారం సాయంకాలం 7 గంటల సమయంలో యూట్యూబ్ ఛానల్లోనూ ఫేస్బుక్లో కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరందరూ వీక్షించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి వేళ మరి ప్రార్థన చేసుకొని రాత్రి దేవుని వాక్య భాగాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కనికరం కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఈ నూతన సంవత్సరములో జనవరి మాసములో 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం రాత్రి 7 గంటల సమయములో యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఉండగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. బలహీనముగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, బలమును ప్రభువా మీరు దయచేయండి. మరి దినాన ప్రత్యేకమైన బిడ్డలు ఎంతోమంది నాయన మరి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు రాయడానికి కూడా సిద్ధపడుతున్నారు. డిఎస్సి రాయడానికి కూడా పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. అటు బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ దినాన వాక్య భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనలందరినీ కూడా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ నూతన సంవత్సరములో జనవరి మాసములో 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ
మరి మనమందరము కూడా ఇంతవరకు కూడా మరి ప్రభు నామాన్ని మరి స్తుతించి ప్రార్థన చేసుకొని ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి సిద్ధపడిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, మరి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే దగ్గర ఉన్నారా? పిలవండి. మీ కుటుంబీకులందరూ కూడా మరి దేవుని వాక్యానికి దగ్గరగా ఉండి ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కుటుంబాలుగా వీక్షించి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరారోపణ చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనములో ఉన్న వాక్యాన్ని రాత్రి వేళ మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్య భాగంలో 41వ వచనాన్ని కూడా చదివినట్లయితే, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరారోపణ చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో యేసు ప్రభు గురించి అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు దగ్గర ఉన్న విశ్వాసులైన వారు, అలాగే ఆది అపోస్తులైన శిష్యులు 12 మంది కూడా మరి అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుని గురించి మాటలు చెప్తున్నారు. షాబా దేశపు రాణి అంటే దక్షిణ దేశపు రాణి, ఆ రాణి గారు సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడడానికి పరీక్ష చేయడానికి ప్రత్యేకంగా సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరీక్షిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సొలొమోను ఎవరు అంటే మన ఆది పితరుడు భక్తుడైన దావీదు రాజుగారి యొక్క కుమారుడు సొలొమోను. కనుక భూమి మీద ఉన్నవారిలో కానీ ఇక పుట్టబోయే వారిలో కానీ సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడు. సొలొమోను కేవలము దేవుని దగ్గర మనవి చేసుకొని దేవుని దగ్గర అడిగి గోజాడి ప్రార్థన చేసుకొని సంపాదించుకున్న ఒక వరం ఏమిటంటే జ్ఞానం. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని దగ్గర ధనధాన్యాలు, భోగభాగ్యాలు, అధికారము, రాజరికం ఏది అడగలేదు. దేవుణ్ణి కేవలం సొలొమోను జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. కనుక దేవుడు సొలొమోనుకి మంచి జ్ఞానం ఇచ్చి ఆ దేవుడిచ్చిన జ్ఞానం చేత మంచి పరిపాలన చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను ఏలిన రాజులు చాలామంది ఉన్నారు. వారందరికంటే సొలొమోను చాలా గొప్పవాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాల కాలంలో
సొలొమోను కత్తి చేత పుచ్చుకోకుండా కేవలము జ్ఞానం చేతే పరిపాలన చేసిన ఏకైక రాజు ఎవరంటే సొలొమోను మహారాజు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే భూమి మీద ఉన్న రాజులలో గొప్ప రాజు ఎవరంటే సొలొమోను రాజు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలోనే కాకుండా లూకా సువార్తలో కూడా పరిశుద్ధుడు వైద్యుడైన లూకా గారు కూడా తన సువార్తలలో ఆ వాక్యాన్ని రాసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరారోపణ చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో మత్తయి సువార్త అలాగే లూకా సువార్తలో కూడా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభుని గురించి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. దక్షిణ దేశపు రాణి అంటే షేబా దేశపు రాణి కేవలము సొలొమోను యొక్క జ్ఞానాన్ని మాత్రమే చూడడానికి వచ్చింది. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్న మాట ఏమిటంటే విమర్శ దినమున సొలొమోను కంటే గొప్పవాడు మరొక ఆయన ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న మన యేసు ప్రభు, మనం ప్రార్థన చేస్తున్న మన యేసు ప్రభు, మనం నిత్యము కూడా స్తుతించుచున్న మన ప్రభు సొలొమోను కంటే యోనా కంటే గొప్పవాడని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకే ఆది అపోస్తలుడైన యోహాను గారు రాసిన మరి మొదటి పత్రిక 5వ అధ్యాయములో చక్కటి మాట కనపడుతూ ఉంది. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చక్కటి మాట యోహాను గారు తెలియపరుస్తున్నారు. కనుక ఈ రాత్రి సొలొమోను కంటే యోనా కంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా గొప్పవాడు అని మనం విశ్వసించి నమ్మాలని ఈ రాత్రి వేళ ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ఒక 2-3 మాటలు దేవుని వాక్యంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి కూడా మనం ఈ రాత్రి జాగ్రత్తగా వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29 నుంచి 31వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదివితే ఇదే సొలొమోను యొక్క జ్ఞానము గురించి, సొలొమోను యొక్క బుద్ధిని గురించి బైబిల్లో చాలా తేటగా మనకు కనబడుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేకము గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే ఐగుప్తీల జ్ఞానము కంటేనో అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటే యజ్రహీనుడైన యోతాను కంటేను మహోలో కుమారుడైన హేమాను కల్కేలు దర్దా అను వారి కంటేనో జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతడు కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపింపమాయెను అనే పరిశుద్ధ గ్రంథములో సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి, బుద్ధిని గురించి దేవుని వాక్య భాగములో తూర్పు దేశపు జ్ఞానుల కంటేను ఐగుప్తీల జ్ఞానుల కంటేను అక్కడ మహోలుడు కుమారుడైన హేమాను
కలుక్కోలు, దద్ద అని వారందరి జ్ఞానముల కంటే మిక్కిలి జ్ఞానము కలిగిన వాడు ఎవరు అంటే సొలొమోను. సొలొమోను యొక్క జ్ఞానము, కీర్తి, ప్రతిష్టతలు అన్నీ కూడా ఆ యోదయ ఇశ్రాయేలు యొక్క రాజుల కాలములో, ఆ ప్రజల కాలములో మరి ఎంతో అధికముగా జ్ఞానమంతా అధికమైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సొలొమోను యొక్క కీర్తి ప్రతిష్టతలన్నీ కూడా ఎంతో చక్కగా ఎక్కువైనట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వ్యాప్తి చెందుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ కాలములో దక్షిణ దేశపు రాణి అంటే షేబా దేశపు రాణి మొదలుకొని మిగతా వారందరికీ కూడా ఆయన సొలొమోను జ్ఞానం అంట భూమి అంతములు కూడా సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి అందరూ ప్రతి నోట చెప్పుకుంటూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో అదే రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా చదివినట్లయితే షేబా దేశపు రాణి యెహోవా నామమున గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థమైన మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్ణములతో విస్తారమైన బంగారము రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలకు సొలొమోను ప్రత్యుత్తరమిచ్చెను. రాజునకు మరుగైనది ఏదియో లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటినీ భావము చెప్పెను. దేవుని వాక్య భాగములో షేబా దేశపు రాణి సొలొమోనుకి అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సొలొమోను ఎంతో చక్కగా దైవ జ్ఞానము కలిగి దేవుని యొక్క వివేకము కలిగి మరి చక్కటి జవాబు చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి సొలొమోను యొక్క జ్ఞానం చాలా గొప్పది. సొలొమోను మాట తీరు కానీ, సొలొమోను న్యాయ తీర్పు కానీ, సొలొమోను యొక్క దగ్గర పనిచేస్తున్న పనివారు సైతము వాళ్ళందరూ కూడా ఎంత మంచి జ్ఞానం, దైవ జ్ఞానం కలిగి ఉన్నారో ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయాలి. షేబా దేశపు రాణి సొలొమోనుని గూర్చిన విన్నది చాలా తక్కువ. సొలొమోను దగ్గరికి వచ్చి చూచిన తర్వాత షేబా దేశపు రాణి చెప్తోంది దేవుని వాక్య భాగములో 8వ వచనం, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనములో, నీ జనులు భాగ్యవంతులు. సొలొమోనుతో చెప్తున్న షేబా దేశపు రాణి మాటలు సొలొమోనుని గురించి, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు అని సొలొమోనుని మరి గురించి ఎంతో మంచి సాక్ష్యాన్ని షేబా దేశపు రాణి సొలొమోనుని గురించి చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని చదివినట్లయితే బైబిల్ అక్కడ చక్కటి మాటలు కనపడుతున్నాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నీ కార్యముల గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానం నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలో నమ్మక ఉంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలపలేదు. నిన్ను గురించి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది అని వాక్య భాగములో చెప్తున్నాడు. వినిన మాటల కంటేనంట చూచిన తర్వాత షేబా దేశపు రాణి చెప్తున్న మాట ఏమిటంటే, నిన్ను గురించి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో
హెచ్చుగా ఉన్నది అని సొలొమోను గురించి షేబా దేశపు రాణి చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఇలాగా రాజుల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథాల్లో సొలొమోను యొక్క పరిపాలన, సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మరి ఆదిమ భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథములో సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సొలొమోను మంచి జ్ఞానవంతుడే. సొలొమోను కంటే మరి గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కూడా చాలా గొప్పవాడే. 3 దినములు చేప కడుపులో నుండి మరలా బయటికి తిరిగి వచ్చి మరలా సువార్త ప్రకటన చేసి చాలా మంచి ప్రవక్తగా పేరు పొందిన వ్యక్తి ఎవరంటే యోనా. యోనా కూడా చాలా గొప్పవాడు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథములో యోనా కంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు కాలములో ప్రజలందరూ కూడా గొంతెత్తి ఒకే ఆత్మతో ఏక స్వరాలతో అక్కడున్న షేబా దేశపు రాణితో చాటి చెబుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు, మన యేసు ప్రభు చాలా గొప్పవాడు. యోనా కంటే సొలొమోను కంటే చాలా గొప్పవాడని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో నుండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును కూడా లేడు అని పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి బైబిల్లో చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనాన్ని, పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చినవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడునో అంగీకరింపబడు అని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన యోహాను చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి యేసు ప్రభు చాలా గొప్పవాడు. ఆయన పైనుండి వచ్చినవాడు. ఆయన భూ సంబంధి కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభు గనుక ఆయన పరలోకము నుంచి వచ్చినవాడు గనుక, పైనుండి వచ్చినవాడు గనుక ఆయన చాలా గొప్పవాడని పరిశుద్ధ గ్రంథములో చాలా తేటగా మనకు కనబడుతూ ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 9వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేనో అని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఉద్దేశించి ఆది అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ దినాన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోనా కంటే సొలొమోను కంటే చాలా గొప్పవాడు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11 వచనాల వరకు చదివినట్లయితే యేసు ప్రభు మొట్టమొదటగా నీళ్లను ద్రాక్షారసముగా మార్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు ఆ మొదట చూచి క్రియ చేసిన దానిని బట్టి ఆ వివాహములో పిలువబడిన వారు, అక్కడున్న పరిచారకులు, శిష్యులు వాళ్ళందరూ కూడా
యేసునందు విశ్వాసం ఉంచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మన యేసు ప్రభు చాలా గొప్పవాడు. అందుకే ఆయన నీళ్లను ద్రాక్షారసముగా మార్చినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. రెండవది, పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు సముద్రము గాలి నిమ్మలమైపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అక్కడున్న ధోనిలో ఉన్న శిష్యులు, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నదని ఆశ్చర్యపడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మన యేసు ప్రభు చాలా గొప్పవాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చేవాడు ఆయనే, పరిస్థితులను మార్చేవాడు ఆయనే. ఏమైనా వాక్య భాగములో భయంకరమైన తుఫాను లాంటి, భయంకరమైన గాలు లాంటి శోధనలు, ఇరుకులు మన మీదకు వచ్చిన గద్దించి వాటిని సద్దుమణికి జింపజేసే శక్తి కలిగిన యేసు ప్రభు ఎవరంటే మన యేసు ప్రభు. ఆయన గొప్పవాడు. గాలిని సముద్రాన్ని గద్దించగా అవి ఆయనకు లోబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత 2 చేపలు 5 రొట్టెలు వేల మందికి తృప్తిగా భుజించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ లెక్కకు పురుషులు 5,000 మంది వచ్చినట్టుగా, మరి ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, అలాగా వాళ్ళు తృప్తిగా భోజనము చేయగా మిగిలిన గంపలు ఇంకా 12 గంపలు మిగిలినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. విస్తారమైన జనులు తృప్తికరమైన భోజనం వాళ్ళు చేసి ఇంకా మిగిలిన 12 గంపలు మిగిలినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోనా కంటే, సొలొమోను కంటే గొప్పవాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక 5 రొట్టెలు 2 చేపలను విస్తారమైన జనులకు ఆయన దేవుని వాక్య భాగములో ఆయన తృప్తికరమైన భోజనాన్ని పంచిపెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే మరి యోహాను సువార్త 5వ అధ్యాయములో బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల బట్టి పక్షవాతముతో ఆ కోనేటి దగ్గరే మరి పడి ఉన్న ఆ కుమారుడు మనకు కనబడుతూ ఉన్నాడు. వాని దగ్గరికి వచ్చి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నీ పరుపెత్తుకొని లేచి నడువు అని చెప్పగానే, యేసు అధికారముతో ఆయన చెప్పగానే వెంటనే వాడు 38 ఏండ్ల నుంచి అక్కడే పడి ఉన్న వ్యక్తి వెంటనే లేచి నడవసాగినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆ బేతెస్దా కోనేటి దగ్గర ఉన్న మరి అక్కడ ఉన్న వారందరూ కూడా, రోగులందరూ కూడా, అలాగే యేసు ప్రభు చుట్టూ ఉన్న విశ్వాస సమూహం, శిష్యులు, దేవుని వాక్య భాగములో స్త్రీలు అందరూ కూడా 38 ఏండ్ల నుంచి పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థపడినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ సంగతి చెప్తున్నాను తెలుసా? యేసు ప్రభు మన గొప్పవాడు. ఎన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి రోగమైన, వ్యాధైన, బలహీనతనైన నా యేసు ప్రభు అధికారం కలిగిన నామములో ఒక మాట ఆయన సెలవిస్తే ఎంతటి వ్యాధి బలహీనతనైనా సరే స్వస్థత జరగవలసిందే దేవుని వాక్య భాగంలో చెప్తున్నాడు. అలాగే యేసు ప్రభు నీళ్ల మీద నడిచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్య భాగములో శిష్యులందరూ కూడా అద్దరికి వెళ్ళారు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే మధ్యలో ఆయన సముద్రం మీద, నీళ్ల మీద నడిచి వెళుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేయాలి. చివరికి మరి లోకాసు వార్తలో మరి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆ కుమార్తె దగ్గరికి వచ్చి తలితాకిమి లెమ్మో అని చెప్పగానే లేచినట్టుగా, అలాగే ఎమ్మాయు గ్రామములో దేవుని వాక్య భాగములో విధవరాల యొక్క కుమారుణ్ణి పాడి ముట్టినప్పుడు ఆ పాడి మీద ఉన్నవాడు కూడా మరి బ్రతికినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి యేసు ప్రభు చాలా గొప్పవాడని వాక్య భాగములో ఆయన సెలవిస్తున్నాడు. చివరిగా పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 11వ అధ్యాయములో, ఎందుకంటే 4 దినాలు సమాధిలో ఉన్న లాజరుని యేసు ప్రభు లేపినట్టుగా, మరణములోనున్న ఏ లాజరుని, మృతుల్లో ఉన్న లాజరుని సజీవుడిగా తిరిగి లేపినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు తెలుసా? 4 రోజులు ఉన్నాడు. దేవుని వాక్య భాగములో యేసు ప్రభు చాలా గొప్పవాడు. మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయములో మన యేసు ప్రభు అంట అందరికంటే గొప్పవాడని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసునందు నమ్మిక ఉంచాలి. ఆయనని విడవకూడదు, ఆయనని ఎడబాయకూడదు. ఎందుకంటే మన యేసు ప్రభు యోనా కంటే, సొలొమోను కంటే, మోషే కంటే, ఏలియా కంటే యేసు ప్రభు చాలా గొప్పవాడు. ఆ గొప్ప దేవుని మనం కలిగి, ఎందుకంటే మన జీవిత కాలం అంతా కూడా ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కనికరము కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. రాత్రి యోనా కంటే, సొలొమోను కంటే మా యేసు ప్రభు గొప్పవాడు అనే అంశం మీద వాక్యాన్ని వినడ వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. రాత్రి నాయన బలహీనంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. అయా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి బలపరచండి. దినదినము పరిచయం అభివృద్ధి పరిచి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధ ఆత్మ అన్యోన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా నా 2 చేతులు జోడించి వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి మరి మా షాలేం చర్చ్ నాయకుడు అనే యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ ఎర్లపాటి డేవిడ్ రాజు అనే ఫేస్బుక్ లింక్ని మీరు అందరూ సబ్స్క్రైబర్ చేయాలని, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయాలని, అలాగే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మరి మా పరిచర్య కోసం మీరు ప్రార్థించాలి.
అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకి మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.